మనలో చాలా మందికి మధ్యాహ్నం పూట కాస్త కునుకు తీసే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఇంటి పనులు ముగించుకున్న ఆడవారు అలసట తీర్చుకోవడానికి కాసేపు పడుకుంటారు. కానీ ఆ పగటి నిద్ర మన ఇంట్లో సిరి సంపదలను ఎలా దూరం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎంతో కష్టపడుతున్నా దరిద్రం ఎందుకు వెంటాడుతుందో అనే సందేహం ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంటుంది. ఈ సమస్యకు కారణం మరెక్కడో లేదు, మన దైనందిన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లలోనే ఉంది. ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం మన ప్రాచీన శాస్త్రాలలో ఎంతో స్పష్టంగా వివరించబడింది. ఆ సత్యాన్ని పాటిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. పగటిపూట నిద్రించడం మంచిదా కాదా అనే మీ సందేహానికి స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. ఇది మీ కుటుంబ భవిష్యత్తును మార్చే అక్షర సత్యం. ఈ ఆధ్యాత్మిక రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఒకానొక పల్లెటూరు పచ్చని పొలాల మధ్య ఎంతో అందంగా ఉండేది. ఆ ఊరిలో అన్నపూర్ణ అనే ఒక ఇల్లాలు ఉండేది. ఆమె ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎంతో కష్టపడి పనిచేసేది. ఇంటి బాధ్యతలు అన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టేది. కాని ఆమెకు మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోయే అలవాటు ఉండేది. ఆ చిన్న అలవాటే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింది. ఆమె భర్త ఎంత సంపాదించినా ఇంట్లో చిల్లిగవ్వ కూడా మిగిలేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వారి కుటుంబాన్ని పీడిస్తూనే ఉండేది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా వారి పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతూ వచ్చింది. అన్నపూర్ణ ఎంతో మనోవేదనకు గురయ్యేది. తను ఇంతలా కష్టపడుతున్నా దేవుడు ఎందుకిలా చేస్తున్నాడు అని కన్నీరు మున్నీరుగా విలపించేది. గుడికి వెళ్లి దేవుడి ముందు నిలబడి తన బాధలను చెప్పుకుంటూ ఉండేది. ఆమె రోదన చూస్తే రాతి గుండె కూడా కరిగిపోయేలా ఉండేది. కాని సమస్యకు మూలం ఏమిటో ఆమెకు ఏమాత్రం అర్థం కాలేదు. ఆ సమయంలో దైవ స్వరూపుడైన ఒక పెద్దాయన ఆమె ఇంటికి భిక్ష కోసం వచ్చాడు. ఆయన ముఖంలో ఎంతో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపించింది. మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన తేజస్సు ఆయన కళ్లలో ఉట్టిపడుతోంది. అన్నపూర్ణ ఆయన్ను ఇంట్లోకి ఆహ్వానించి గౌరవంగా పీట వేసింది. కన్నీళ్లతో తన గోడును వెళ్లబోసుకుంటూ, అయ్యా, మేము రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం, అయినా మా ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు నిలవడం లేదు అని దీనంగా అడిగింది. అప్పుడు ఆ పెద్దాయన చిరునవ్వు నవ్వి, అమ్మా, నీ కష్టం నాకు అర్థమవుతోంది. కాని నువ్వు ప్రతిరోజు చేసే ఒక చిన్న పొరపటే లక్ష్మీదేవిని దూరంగా నెట్టేస్తోంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అన్నపూర్ణకు ఆశ్చర్యంతో పాటు ఎక్కడలేని భయం కూడా వేసింది. ఆ పెద్దాయన మాటలు ఆమె మనసులో ఎన్నో వేల ప్రశ్నలను రేకెత్తించాయి. తాను ఎక్కడ తప్పు చేస్తున్నానో అని గాఢమైన ఆలోచనలో పడిపోయింది. అయ్యా, నేను తెలిసి ఎలాంటి తప్పు చేయడం లేదు. అందరిలాగే ఇంటి పనులు చేసుకుంటున్నాను. నా తప్పు ఏమిటో దయచేసి వివరంగా చెప్పండి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆయన, పగటిపూట నిద్ర, ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఆడవారు నిద్రపోవడం అనేది దరిద్రానికి దారి తీస్తుంది. శాస్త్రాల ప్రకారం పగటి నిద్రను ఖచ్చితంగా నిషేధించారు అని వివరించాడు. ఆ మాటలు ఆమెలో ఒక కొత్త ఆలోచనను రగిలించాయి. తను రోజూ చేసే పగటి నిద్ర ఎంత ప్రమాదకరమో మెల్లగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. మనలో చాలా మంది అలసట కారణంగా మధ్యాహ్నం పూట ఆదమరిచి నిద్రపోతారు. కాని అది మన ఆరోగ్యానికి అలాగే ఐశ్వర్యానికి ఎంత చేటు చేస్తుందో ఏమాత్రం గమనించరు. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో, అంటే సంధ్యావందనం చేసే పవిత్రమైన వేళలో నిద్రపోవడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతారు. ఆ పుణ్య సమయంలో నిద్రపోవడం వల్ల దేవుని అనుగ్రహం పూర్తిగా దూరం అవుతుంది. అలాగే ఇంట్లో లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నిగూఢమైన విషయాలను పెద్దాయన ఎంతో ఓపికగా అన్నపూర్ణకు పూర్తిగా అర్థమయ్యేలా పూసిగుచ్చినట్లుగా వివరించసాగాడు. అన్నపూర్ణ ఆయన చెప్పే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా వింటూ ఉండిపోయింది. తనలో ఇన్నాళ్లు ఉన్న సందేహాలన్నీ మంచులా కరిగిపోతున్నట్లు అనిపించింది. ఆయన చెప్పిన విషయాలు పురాణాలలో ఎంతో స్పష్టంగా వివరించబడ్డాయి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు రావని ఆయన గట్టి భరోసా ఇచ్చాడు. అన్నపూర్ణ ముఖంలో అప్పటి వరకు ఉన్న బాధ అంతా మాయమైపోయి ఒక కొత్త ఆశ చిగురించింది. తన జీవితాన్ని మార్చుకోవాలనే దుఘమైన పట్టుదల ఆమె కళ్లలో కనిపించింది. మధ్యాహ్నం పూట నిద్రపోవడం వల్ల శరీరంలో కఫం మరియు పిత్తం పెరుగుతాయని,
మన ఆయుర్వేద శాస్త్రం కూడా ఘంటాపథంగా చెబుతోంది అని ఆయన మరింతగా విడమర్చి చెప్పాడు. దీనివల్ల రోజురోజుకు శరీరంలో బద్ధకం పెరిగి ఏ పని చేయాలన్నా కించిత్ కూడా ఉత్సాహం ఉండదు. తద్వారా అది తీరని ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది. ఆడవారు ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి లాంటివారు. వారు ఎప్పుడూ చురుకుగా నవ్వుతూ ఉంటేనే ఆ ఇల్లు కూడా సిరిసంపదలతో కళకళలాడుతూ ఉంటుంది అని పెద్దాయన ఎంతో గొప్పగా తెలియజేశాడు. ఈ అద్భుతమైన మాటలు విన్న అన్నపూర్ణ తన ఈ దురలవాటును ఎలాగైనా సరే మార్చుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. తన అడుగులు మార్పు వైపు వేసింది. ఆమె మరింత లోతైన ఆలోచనలో పడి, అయితే నేను పగలు నిద్రపోకుండా ఉంటే నా కష్టాలన్నీ దానంతటా అవే తీరిపోతాయా అయ్యా అని అత్యంత అమాయకంగా ఆయనను అడిగింది. అప్పుడు ఆ పెద్దాయన, కేవలం నిద్రపోవడం మానేస్తే సరిపోదు తల్లి, ఆ మధ్యాహ్నం సమయంలో పవిత్రమైన దైవ నామస్మరణ చేయాలి, కుటుంబ శ్రేయస్సు కోసం మంచి పనులు మాత్రమే చేయాలి అని బదిలిచ్చాడు. పగటిపూట చేసే పనులకు మన మనసుకు ఎంతో దగ్గరి పవిత్రమైన సంబంధం ఉంటుంది. అందుకే ఆ సమయంలో మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పి ఆమెకు ఆశీర్వాదం అందించాడు. ఆ మాటలు విన్న అన్నపూర్ణ మనసులో ఒక తెలియని కొత్త ప్రశాంతత మెల్లగా ఆవరించింది. తన తప్పు తెలుసుకున్నందుకు ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకుంది. అప్పటికప్పుడే తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎప్పుడూ పగటిపూట కన్ను మోయకూడదని తనకు తానుగా ప్రమాణం చేసుకుంది. అసలు పగటిపూట నిద్రపోవడం వెనుక మన పురాణాలలో ఎన్నో లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ విషయాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ముఖ్యంగా జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత గురించి మనకు ఒక అరుదైన పురాణ గాథ ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఆ కథ తెలిస్తే నిద్ర అనే మాటే పూర్తిగా మర్చిపోతాము. జ్యేష్ఠాదేవికి ఎప్పుడు చీకటి, బద్ధకం మరియు అపరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఆ లక్షణాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సాగర్ మథనం జరుగుతున్నప్పుడు అమృతానికి ముందే హాలాహలంతో పాటు ఈ దరిద్ర దేవత కూడా పుట్టింది. ఆమె అడుగుపెట్టిన ప్రతి ఇల్లు ఆ మరుక్షణమే సర్వనాశనం అయిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రత, చురుకుదనం మరియు భక్తి ఉన్న చోటే ఉంటుంది. కాని పగటిపూట ఎవరైతే ఆదమరిచి నిద్రపోతారో వారిపై ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి కన్ను పడుతుంది. మధ్యాహ్నం పూట ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే మంచం ఎక్కి నిద్రకు ఉపక్రమిస్తుందో ఆ క్షణమే ఆ ఇల్లు దరిద్రానికి నిలయంగా మారిపోతుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ సమయంలోనే ఇంటి గడప దాటి జ్యేష్ఠాదేవి మెల్లగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆమె రాకతో ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఎంతో బాధగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఎందుకంటే అక్కా చెల్లెళ్ళు అయిన ఈ ఇద్దరికీ ఒకే చోట ఉండే అవకాశం లేదు. ఒకరు వస్తే మరొకరు ఖచ్చితంగా వెళ్లిపోవాల్సిందే అని బ్రహ్మదేవుని కఠినమైన శాసనం. అందుకే ఆడవారు పగటిపూట నిద్రపోవడం వల్ల ఇంట్లోకి సాక్షాత్తు దరిద్ర దేవతను మన చేతులారా ఆహ్వానించినట్లు అవుతుంది. ఇది పెద్దలు చెప్పిన అక్షర సత్యం. మన పూర్వీకులు ఏదీ ఊరికే చెప్పలేదు. వారి ప్రతి మాట వెనుక ఒక గొప్ప సైన్స్ దాగి ఉంది. అలాగే ఒక ఆధ్యాత్మిక పరమార్థం కూడా ఎంతో దాగి ఉంది. పగటిపూట సూర్యుడి కిరణాలు మన భూమి మీద ఎంతో బలంగా పడుతూ ఉంటాయి. ఆ సమయంలో మన శరీరంలో అగ్ని తత్వం ఎంతో చురుకుగా పనిచేస్తుంది. కానీ ఆ వేళలో మనం నిద్రపోతే మన శరీరంలోని జీవక్రియలు అన్నీ ఒక్కసారిగా మందగిస్తాయి. దానివల్ల లేనిపోని రోగాలన్నీ మనల్ని దారుణంగా చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. అన్నపూర్ణకు ఈ విషయాలు అర్థం అయ్యేసరికి తన కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇన్నాళ్లు తన ఇంట్లో ఉన్న అనారోగ్యాలకు అసలు కారణం ఇదన్నమాట అని గట్టిగా గ్రహించింది. పగటిపూట నిద్రపోవడం వల్ల వచ్చే బద్ధకం మన బుద్ధిని పూర్తిగా మందగించేలా చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోకుండా మన మెదడును స్తంభింపజేస్తుంది అని ఆమె తెలుసుకుంది. అందుకే ఇంటి పనులు పూర్తయ్యాక కూడా ఆమె ఏమాత్రం ఖాళీగా పడుకోకుండా దేవుని స్తోత్రాలు భక్తి శ్రద్ధలతో చదువుకోవడం మెల్లగా మొదలుపెట్టింది. ఒక అరుదైన పురాణ గాథ ప్రకారం పూర్వం విద్యాధరుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలను కన్నబెడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడు. కాని ఆయన భార్యకు మాత్రం మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు విపరీతంగా ఉండేది. ఎంతమంది మహర్షులు చెప్పినా ఆమె ఆ అలవాటును ఏమాత్రం మార్చుకోలేకపోయింది. ఆ అలవాటు కారణంగా ఆమెలో రోజురోజుకు విపరీతమైన బద్ధకం పెరిగిపోయింది. ఆమె చుట్టూ ఎప్పుడూ ఒక నెగటివ్ శక్తి ఆవరించి ఉన్నట్లుగా రాజ్యంలో అందరికీ అనిపించేది. ఆ బద్ధకం వల్ల
ఆమె దైవ పూజను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాని ప్రభావం నేరుగా ఆ రాజ్యంలో ఉన్న అమాయక ప్రజలందరిపైన పడింది. కరువు కాటకాలు ఆ రాజ్యాన్ని కమ్మేశాయి. మహారాణి పగటిపూట నిద్రపోయే సమయంలో ఆ రాజ్యపు సరిహద్దుల్లో క్రూరమైన రాక్షసులు ప్రవేశించి పంటలన్నీ నాశనం చేసేవారు అని ఆ అరుదైన కథలో ఎంతో స్పష్టంగా చెబుతారు. ఇంటి ఇల్లాలు దారి తప్పితే ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక రాజ్యమే నాశనం అవుతుంది అనడానికి ఆ పాత కథ ఒక సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఆ తర్వాత ఒక గొప్ప ఋషి చెప్పిన మాటలు విని ఆ రాణి తన తప్పును తెలుసుకుంది. పగటి నిద్రను శాశ్వతంగా విడిచిపెట్టి కఠోరమైన తపస్సు చేసింది. ఆమె మళ్లీ ఎప్పుడైతే చురుకుగా మారిందో, దైవ నామస్మరణ చేయడం మనస్ఫూర్తిగా మొదలుపెట్టిందో, ఆ క్షణమే ఆ రాజ్యం మళ్లీ సిరిసంపదలతో కళకళలాడటం మొదలైంది. అదే విధంగా ప్రతి ఇంట్లోనూ ఇల్లాలు చురుకుగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది అని ఆ పెద్దాయన అన్నపూర్ణకు ఆదర్శంగా ఈ అద్భుతమైన కథను వివరించాడు. ఆ పెద్దాయన చెప్పిన ఈ మాటలు అన్నపూర్ణ హృదయంలో ఒక చెరగని ముద్ర వేశాయి. ఆమె కళ్లలో ఇప్పుడు ఒక కొత్త కాంతి స్పష్టంగా వెలుగుతోంది. మధ్యాహ్నం పూట నిద్ర రాకుండా ఉండాలంటే మితంగా భోజనం చేయాలి అని కూడా ఆయన ఆమెకు ఒక గొప్ప సలహా ఇచ్చాడు. అతిగా తినడం వల్లే నిద్ర ముంచుకొస్తుంది అని చెప్పాడు. సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దేవుని మీద ఏకాగ్రత సులభంగా కుదురుతుంది అని ఆయన ఎంతో ఆప్యాయంగా చెప్పాడు. ఈ అలవాటును మార్చుకోవడం మొదట్లో కాస్త కష్టంగానే అనిపించినా ఆ తర్వాత అదే ఒక గొప్ప వరంగా మారుతుందని ఆయన ఎంతో నమ్మకంగా తెలియజేశాడు. భగవంతుని స్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే మనసులోని చెడు ఆలోచనలు అన్నీ దానంతటా అవే తొలగిపోతాయి. ఆ తర్వాత జీవితం పూలపాన్పులా మారిపోతుంది అని ఆశీర్వదించాడు. ఆ పెద్దాయన మాటలు ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు అనిపించాయి. ఆయనకు 2 చేతులు జోడించి కన్నీళ్లతో నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. అలా ఆ దైవ స్వరూపుడు ఆమెకు ఎన్నో జీవిత సత్యాలను బోధించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు అని ఆమెకు కాసేపటికి తెలిసింది. సాక్షాత్తు ఆ భగవంతుడే తన కోసం ఇలా ఒక సామాన్య మనిషి రూపంలో వచ్చి మార్గం చూపించాడు అని అన్నపూర్ణ మనసులో గట్టిగా విశ్వసించింది. తనలో ఇన్నాళ్లు గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానపు చీకట్లను ఆ దేవుడే పూర్తిగా తొలగించాడు అని ఆమెకు ఆ దివ్యమైన క్షణంలో పూర్తిగా అర్థమైపోయింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ దినచర్యలో ఎన్నో ఊహించని అద్భుతమైన మార్పులు వచ్చాయి. తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టింది. వాకిట్లో అందమైన ముగ్గులు వేసి గుమ్మాలకు పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టింది. ఇంట్లో దీపారాధన చేసి దేవుడిని మనసారా ప్రార్థించడం అలవాటుగా చేసుకుంది. పగటిపూట క్షణం కూడా వృధా చేయకుండా తన పనులన్నీ చకచకా చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా కనిపించసాగింది. ఆమె ముఖంలో ఒక కొత్త ప్రశాంతత స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆమెకు పాత అలవాటు ప్రకారం కళ్ళు మూతలు పడేవి. విపరీతమైన బద్ధకంతో నిద్ర ముంచుకొచ్చేది. కాని అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన మాటలు ఆమె చెవుల్లో గట్టిగా ప్రతిధ్వనించేవి. ఆ దరిద్ర దేవత జ్యేష్ఠదేవి భయంకరమైన రూపం గుర్తొచ్చి భయంతో ఉలిక్కిపడేది. వెంటనే చల్లటి నీటితో ముఖం కడుక్కుని దేవుడి మందిరంలో కూర్చుని విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ప్రారంభించింది. పగటి నిద్రను జయించడానికి ఆమె పడుతున్న తపన ఎంతో గొప్పగా ఉండేది. ఆమె భక్తిని, పట్టుదలను చూసి సాక్షాత్తు ఆ భగవంతుడే సంతోషించి ఆమె కష్టాలను దూరం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె ఇంట్లో మెల్లగా సిరిసంపదలు వృద్ధి చెందడం ప్రారంభించాయి. ఒకప్పుడు చిల్లిగవ్వ కూడా లేని ఆమె ఇల్లు ఇప్పుడు పాడి పంటలతో కళకళలాడుతూ ఊర్లో వాళ్లందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె భర్త కూడా తన సంపాదనలో ఎంతో గొప్ప అభివృద్ధిని సాధించాడు. భక్తులారా, మీలో ఎంతమంది దేవుడిపై అప్రమైన నమ్మకంతో మీ చెడు అలవాట్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీ సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ నిజాయితీ ఆ దేవుడికి ఖచ్చితంగా చేరుతుంది. పగటి నిద్రను పూర్తిగా జయించిన అన్నపూర్ణ తన చుట్టుపక్కల ఉన్న ఇతర మహిళలకు కూడా దీని గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. తన జీవితంలో జరిగిన అద్భుతమైన మార్పును కళ్లారా చూపించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అన్న మన పాత సామెతను ఆమె ఆడవారందరికీ ప్రతిసారి గుర్తు చేసేది. సమయం మించిపోకముందే మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి అని ఎంతో ప్రేమగా చెప్పేది. ఆమె మాటలు విన్న ఎంతో మంది మహిళలు వెంటనే పగటిపూట నిద్రపోవడం మానేశారు.
వాళ్ల ఇళ్లలో కూడా అద్భుతమైన సానుకూల మార్పులు రావడం వాళ్లందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు మధ్యాహ్న సమయం అనేది మనలో ఉన్న సాత్విక గుణాలను పెంపొందించుకోవడానికి ఎంతో అనువైన పవిత్రమైన సమయం అని ఆయుర్వేద పండితులు కూడా పదే పదే చెబుతుంటారు. ఆ సమయంలో ఆదమరిచి నిద్రపోవడం వల్ల మన శరీరంలోని నాడులన్నీ ముడుచుకుపోయి విపరీతమైన కోపం మరియు చిరాకు వస్తాయని వారు సైన్స్ పరంగా కూడా అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా వివరించారు. ఎవరైతే పగలు చురుకుగా ఉండి పనులు చేసుకుంటారో వారి ముఖంలో ఒక సహజమైన దివ్య కాంతి ఎప్పుడూ ఉంటుంది. అది వారి కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే మన పెద్దలు పగటి నిద్రను ఒక మహా పాపంగా భావించి ఖచ్చితంగా వద్దని తీవ్రంగా వారించారు. అది కేవలం ఆరోగ్యం కోసమే కాదు, మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కూడా. దేవతలందరూ ఆకాశంలో సంచరించే అత్యంత పవిత్రమైన సమయం అది. ఆ సమయంలో మనం కళ్లు మూసుకుని నిద్రపోతూ ఉంటే వారు మనకు ఎలా ఆశీస్సులు అందిస్తారు అని అన్నపూర్ణ తరచుగా తన స్నేహితులతో అంటుండేది. మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని ఆమె జీవితం నిరూపించింది. ఇది ఎవరు కాదనలేని అక్షర సత్యం. మన పురాణాలలో ఇంకొక అరుదైన ఉదాహరణ కూడా ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. పూర్వం కౌండిన్య మహాముని ఆశ్రమంలో కొందరు శిష్యులు ఎంతో శ్రద్ధగా విద్యను అభ్యసించేవారు. కాని వారిలో ఒక గురుకుల శిష్యుడికి మాత్రం మధ్యాహ్నం పూట పెద్ద చెట్టు కింద పడుకుని నిద్రపోయే అలవాటు బలంగా ఉండేది. గురువుగారు ఎంత చెప్పినా వాడు ఆ చెడు అలవాటును ఏమాత్రం వదులుకోలేదు. దాని ఫలితంగా వాడు చదువులో ఎప్పుడూ వెనుకబడి ఉండేవాడు. దేవుని మీద ధ్యాస కూడా వాడు ఏమాత్రం నిలపలేకపోయాడు. చివరకు ఆ పవిత్ర ఆశ్రమం నుంచి గెంటివేయబడ్డాడు. ఆ గురుకుల శిష్యుడి కథ పగటి నిద్ర వల్ల ఒక మనిషి జీవితం ఎలా పాతాళానికి పడిపోతుందో చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనంగా మన శాస్త్రాలు ఇవాల్టికి చెబుతున్నాయి. సమయాన్ని వృధా చేసేవాడు సాక్షాత్తు దేవుడిని అవమానించినట్లే అని మన పెద్దలు ఎంతో ఖచ్చితంగా చెప్పేవారు. సమయం అనేది దేవుడు మనకిచ్చిన ఎంతో అమూల్యమైన గొప్ప వరం. ఆ అద్భుతమైన వరాన్ని మనం ఎలా వాడుకుంటాము అనే దాన్ని బట్టే మన కుటుంబ భవిష్యత్తు ఎంతో ముడిపడి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలైన సత్యం. అన్నపూర్ణ జీవితంలో వచ్చిన ఈ మార్పు ఆ ఊరి ప్రజలందరికీ ఒక గొప్ప కనువిప్పు కలిగించింది. అందరూ ఆమెను ఒక మార్గదర్శిగా చూడటం ప్రారంభించారు. ఆమె ఎంతో సంతోషంగా తన చుట్టుపక్కల వాళ్లందరితో కలిసి గుడికి వెళ్లడం, సాయంత్రం వేళల్లో భక్తి గీతాలు పాడుకుంటూ భజనలు చేయడం అలవాటుగా మార్చుకుంది. వాళ్ల పల్లెటూరు మొత్తం ఎంతో పవిత్రమైన వాతావరణంతో, పచ్చని పాడి పంటలతో కళకళలాడుతూ చూసేవాళ్లందరికీ ఒక చిన్నపాటి వైకుంఠంలా కనిపించసాగింది. దేవుని అపరమైన కరుణ వారిపై కురిసింది. పగటి నిద్రను వదిలేసిన తర్వాత అన్నపూర్ణ శరీరంలో ఎక్కడలేని బలం మరియు నూతనోత్సాహం ఉప్పొంగడం ఆమె స్పష్టంగా గమనించింది. పనులన్నీ మునుపటి కంటే రెట్టింపు వేగంతో పూర్తి చేయసాగింది. ఒకప్పుడు ఆమెను చూసి విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆమెను చూసి ఎంతగానో ఆశ్చర్యపోతూ ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆమె కళ్లలో సాక్షాత్తు లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతోందని పొగడసాగారు. తను పడిన కష్టాలు అన్నీ ఒక పీడకలలా ఆమె మనసు నుంచి పూర్తిగా చెరిగిపోయాయి. ఆమె ఇంట్లో ప్రశాంతత ఒక శాశ్వతమైన వెలుగులా ప్రకాశిస్తూనే ఉంది. ఈ అద్భుతమైన మార్పును చూసిన ఆమె భర్త రామయ్య ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. భార్యలోని ఈ కొత్త చురుకుదనం అతనిలోనూ గొప్ప స్ఫూర్తిని రగిలించింది. ఇద్దరు కలిసి ఒకరికొకరు తోడుగా నిలబడి ఆ దేవుడికి నిత్యం ధన్యవాదాలు తెలుపుకుంటూ తమ జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా సాగించడం మొదలుపెట్టారు. దేవుని దయ ఉంటే ఒక సామాన్యమైన కుటుంబం కూడా ఎంత అద్భుతంగా ఎదుగుతుందో అనడానికి వీళ్ళిద్దరి జీవితమే అతి పెద్ద సాక్ష్యంగా చరిత్రలో మిగిలిపోయింది. నిజమైన భక్తి అంటే కేవలం చేతులు జోడించి మొక్కడం మాత్రమే కాదు, మనలో ఉన్న చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయడం అని అన్నపూర్ణ గట్టిగా నమ్మింది. దానినే అందరికీ చెప్పింది. ఈ చిన్న సూత్రాన్ని అర్థం చేసుకున్న వాళ్లు తమ జీవితాలను ఎంతగానో మార్చుకుని అద్భుతమైన విజయాలను సాధించారు. ఇది నిజంగా మనం ఆచరించాల్సిన ఒక గొప్ప జీవన వేదం. అందుకే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇల్లు స్వర్గమే అని పురాణాలు పదే పదే ఘోషిస్తున్నాయి. ఈ మాటలు విన్నాక అన్నపూర్ణలో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగింది. మధ్యాహ్నం నిద్ర మానేసిన తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కూడా నిద్రపోకూడదా అని ఆమె మనసులో ఒక చిన్న సందేహం మెదిలింది. గుడికి వెళ్లి పూజారి గారిని
ఎంతో వినయంగా అడిగింది. ఆ పూజారి గారు చిరునవ్వుతో సూర్యాస్తమయ సమయం అనేది ఎంతో పవిత్రమైన సంధ్యా సమయం అని, ఆ వేళలో శివపార్వతులు భూలోక సంచారం చేస్తారని చెప్పారు. ఆ సమయంలో ఆదమరిచి నిద్రపోతూ ఉంటే పరమశివుడు వారి ఇంటివైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోతాడు అని ఆయన వివరంగా చెప్పారు. చేతులారా చేసుకున్న పాపానికి సాక్షాత్తు ఆ శివుడైనా ఏం చేస్తాడు అన్న సామెత ఈ నిద్రపోతులకే సరిగ్గా సరిపోతుంది అని మందలించారు. అసలు పగటి నిద్ర కంటే ఆ సాయంకాలం మునిమాపు వేళలో నిద్రపోవడం ఇంకా పెద్ద పాపంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు అని ఆయన హెచ్చరించారు. ఆ సమయంలో మన శరీరంలోని నాడులు ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా ఎంతో సున్నితంగా మారతాయి. అప్పుడు నిద్రపోతే ప్రాణశక్తి దారుణంగా తగ్గిపోతుంది. అందుకే పల్లెటూళ్లలో సాయంత్రం కాగానే ముఖం కడుక్కుని దీపం పెట్టుకోవాలని పెద్దలు ఎప్పుడు అందరినీ నిద్రపోనివ్వకుండా చురుకుగా ఉంచుతారు. దీని గురించి మన ప్రాచీన గ్రంథాలలో ఎవరికీ అంతగా తెలియని ఒక అద్భుతమైన కథ ఉంది. అది వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది అని పూజారి గారు చెప్పారు. పూర్వం పద్మావతి అనే ఒక ధనవంతురాలికి ప్రతిరోజు సూర్యుడు అస్తమించే వేళకు నిద్రపోయే అతి భయంకరమైన దురలవాటు ఉండేది. ఎంత సంపద ఉన్నా సరే ఆ సమయంలో ఆమె నిద్రపోవడం వల్ల ఆమెకు ఎప్పుడూ లేనిపోని రోగాలు తరచూ వస్తూనే ఉండేవి. ఆమె అలా నిద్రపోతున్న ఒకరోజు సాయంత్రం సాక్షాత్తు మహాలక్ష్మి ఒక ముత్తైదువ రూపంలో కుంకుమ అడగడానికి ఆమె ఇంటి గడప ముందుకు వచ్చింది. ఎంత పిలిచినా పద్మావతి బద్ధకంగా పడుకుని బయటకు రాలేదు. దాంతో మహాలక్ష్మి కోపంతో ఆ ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది. ఆ మరునాటి నుంచే ఆమె సంపద అంతా దొంగల పాలైపోయి దయనీయమైన స్థితికి చేరుకుందని పూజారి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. ఈ కథ వింటున్న అన్నపూర్ణకు ఆ పద్మావతి స్థానంలో తను ఉంటే ఏమయ్యేది అన్న ఆలోచన రాగానే భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని ఇలా నిద్రలో వృధా చేయడం వల్ల ఎంతటి ఘోరమైన శిక్ష అనుభవించాలో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. సంధ్యా సమయంలో పక్షులు కూడా తమ గూళ్లకు తిరిగి వచ్చి పిల్లలతో సంతోషంగా కలకిలారావాలు చేస్తూ ఎంతో సందడి చేస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించకుండా తలుపులు మూసుకుని చీకటి గదిలో పడుకోవడం ఒక మనిషి చేసుకున్న దౌర్భాగ్యమే అని ఆమె అనుకుంది. పూజారి గారు చెప్పిన మాటలు ఆమె మదిలో ఒక శాశ్వతమైన హెచ్చరికలా నిలిచిపోయాయి. జీవితంలో ఆ పవిత్ర సమయంలో నిద్రపోకూడదని నిశ్చయించుకుంది. దేవుడి దయ వల్ల సరైన సమయంలో ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది. సూర్యాస్తమయ సమయంలో మనం చేసే పూజ మన పాపాలను పూర్తిగా కడిగేసి మనకు అనంతమైన పుణ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వేళలో గడపకు పసుపు రాసి దీపారాధన చేసి సాంబ్రాణి పొగ వేస్తే ఆ సుగంధానికి లక్ష్మీదేవి ఎంతో ఆనందంగా ఇంట్లోకి నడిచి వస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించిన అన్నపూర్ణ ప్రతిరోజు సాయంత్రం కాగానే తన ఇంటిని ఒక చిన్న గుడిలాగా అలంకరించి పూజలు చేయడం అలవాటు చేసుకుంది. ఆమె భక్తికి మెచ్చి దేవుడు కూడా ఆమె ఇంట్లో ప్రశాంతతను ఒక పూలవానలా కురిపించాడు. కుటుంబంలో ఆనందం ఎన్నడూ మసకబారకుండా చూసుకున్నాడు. ఏ ఇంట్లో అయితే సాయంత్రం వేళ వేద మంత్రాలు లేదా భక్తి గీతాలు వినిపిస్తూ ఉంటాయో ఆ ఇంట్లో దుష్ట శక్తులు అడుగుపెట్టడానికి విపరీతంగా భయపడతాయి. అలాగే నిద్రపోకుండా చురుకుగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా గడిపే ఇంట్లో దరిద్రం అనే మాటే ఎన్నటికీ వినిపించదు అని పూజారి గారు ముగించారు. ఆ పవిత్రమైన గుడి వాతావరణంలో ఆ మాటలు వింటూ ఉంటే అన్నపూర్ణకు ఒక గొప్ప జ్ఞానోదయం కలిగినట్లుగా అనిపించి మనసు పువ్వులా తేలికపడింది. మన కష్టాలకు కారణం మరెవరో కాదు, మనలో నిండి ఉన్న భయంకరమైన సోమరితనమే అని ఆమె తన ఊరిలో ఉన్న ఆడవారందరికీ ఎంతో ఓపికగా చెప్పడం మొదలుపెట్టింది. పగటి నిద్ర అనేది మన పాలిట పెద్ద శాపం అని, మంచి అలవాట్లతో జీవితాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో తన నిజ జీవితం ద్వారా అన్నపూర్ణ వాళ్లందరికీ కళ్లకు కట్టినట్లుగా స్పష్టంగా చూపించింది. భక్తులారా, మీలో ఎవరైనా ఇప్పటికీ ఇలాంటి చేదు అలవాట్లతో బాధపడుతూ ఉంటే వాటిని ఈ క్షణమే వదిలేసి దేవుని వైపు అడుగులు వేయండి. మీ జీవితం ఖచ్చితంగా ఆనందమయం అవుతుంది. ఈ ధార్మిక విషయాలు అందరికీ చేరవేయడంలో మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీరు కూడా దయచేసి స్కానర్ ద్వారా విరాళం అందించి మమ్మల్ని మనసారా ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో బలాన్ని, అలాగే రాబోయే రోజుల్లో మరెన్నో గొప్ప విషయాలు మీకు అందించడానికి ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.
అన్నపూర్ణ మాటలకు ఆ ఊరి మహిళలందరూ ఎంతో ప్రభావితులే తమ పాత అలవాట్లను ఒక్కొక్కటిగా మార్చుకోవడం నెమ్మదిగా ప్రారంభించారు. సాయంత్రం వేళల్లో ఊరిలో ఏ ఒక్క ఇల్లు చీకటిగా ఉండేది కాదు. ప్రతి గడప దగ్గర పచ్చని పసుపు కుంకుమలు వెలుగుతున్న దీపాలు దేదీప్యమానంగా దర్శనమిచ్చేవి. ఆడవాళ్లు అందరూ కలిసి గుడి దగ్గర భజనలు చేసుకుంటూ దేవుడి నామాన్ని కీర్తించడం ఆ పల్లెటూరి వాతావరణాన్ని సాక్షాత్తు వైకుంఠంగా మార్చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న పెద్దల మాటను అన్నపూర్ణ పదే పదే తన చుట్టుపక్కల వారికి ఎంతో ప్రేమగా గుర్తు చేస్తూ ఉండేది. సూర్యుడు అస్తమించేలోపే ఇల్లంతా ఓడ్చుకుని గుమ్మం ముందు నీళ్లు చల్లి ముగ్గులు వేస్తే ఆ ఇంటికి పట్టిన దరిద్రం అంతా శాశ్వతంగా పోతుంది అని చెప్పేది. ఆ చిన్న పనులోనే ఎంతో గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందని, అవి పాటిస్తే మనకు తెలియకుండానే ఒక సానుకూల శక్తి ఇంటిని పూర్తిగా ఆవరించి రక్షిస్తుందని ఎంతో ఓపికగా వివరించేది. ఒకనాడు ఆ ఊరికి ఒక గొప్ప సాధువు వచ్చాడు. ఆయన ముఖంలో బ్రహ్మ తేజస్సు అద్భుతంగా వెలిగిపోతూ చూసేవారికి ఒక దివ్యమైన శాంతిని కలిగించింది. ఆయన ఆ ఊరి పచ్చదనం మరియు పరిశుభ్రతను చూసి ఎంతో ఆశ్చర్యపోయి గ్రామస్తులందరినీ రచ్చబండ దగ్గరకు ఎంతో ఆప్యాయంగా పిలిచి మాట్లాడాడు. నాయనలారా, మీ ఊరు ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంలా ఉంది. పగటి నిద్రను మీరు జయించిన తీరు దేవతలను సైతం ఎంతగానో మెప్పించింది అని ఆయన గట్టిగా కొనియాడాడు. ఆ సాధువు మాటలు వినగానే అన్నపూర్ణ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ దేవుడి అనుగ్రహం వల్లే ఇదంతా సాధ్యమైందని ఆమె మనసులో తలుచుకుంది. అప్పుడు ఆ సాధువు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మన శరీర చక్రాలలో వచ్చే భయంకరమైన మార్పుల గురించి ఎంతో లోతైన ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు అందరికీ చెప్పాడు. ముఖ్యంగా శరీరంలోని నాడులు పగటి నిద్ర వల్ల పూర్తిగా మూసుకుపోయి మనిషిలో భయం మరియు ఆందోళనలను విపరీతంగా పెంచుతాయి అని ఆయన స్పష్టంగా వివరించాడు. మన పురాణాలలో ఇంకొక అద్భుతమైన కథ ఈ పగటి నిద్ర గురించి. నహుషుడు అనే రాజు చరిత్రలో ఎంత ఆశ్చర్యకరంగా రాసి ఉందో ఆ సాధువు అందరికీ చెప్పాడు. నహుషుడు ఎంతటి పరాక్రమవంతుడు అయినా మధ్యాహ్నం వేళ విపరీతంగా నిద్రపోయే అతి భయంకరమైన లక్షణం అతనిలో ఎప్పటినుంచో బలంగా పాతుకుపోయి ఉండేది. ఆ ఒకే ఒక్క దురలవాటు వల్ల అతనిలో ఉన్న వివేకం నశించి అహంకారం పెరిగిపోయి చివరకు ఒక గొప్ప ముని శాపానికి గురై పాముగా మారాడని వివరంగా చెప్పాడు. ఏ మనిషి అయితే సమయాన్ని గౌరవించడో వాడు జీవితంలో ఎంత సంపాదించినా అది ఒక నీటి బిడగ లాంటిదే అని ఆ రాజు కథ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పగటిపూట కష్టపడి పనిచేయడం, రాత్రిపూట మాత్రమే ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ప్రకృతి మనకు నిర్దేశించిన ఎంతో గొప్ప పవిత్రమైన ధర్మం. ఆ ధర్మాన్ని మీరిన వాళ్లకు ఈ ప్రకృతి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శిక్ష విధిస్తుందని ఆయన కఠినంగా కాని అందరికీ అర్థమయ్యేలా ఎంతో సున్నితంగా హెచ్చరించాడు. ఈ మాటలు వింటున్న ఆ ఊరి ప్రజలు ఒకప్పుడు తాము చేసిన తప్పులను తలచుకుని ఎంతో సిగ్గుబడి ఆ సాధువుకు 2 చేతులెత్తి మనసారా నమస్కరించారు. అన్నపూర్ణ చేసిన ఒక చిన్న ప్రయత్నం వల్ల తమ ప్రాణాలు అన్ని దారిలో పడ్డాయని ఆమెను ఒక దేవతలా చూస్తూ అందరూ నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. తన వల్ల ఇంతమంది జీవితాల్లో వెలుగు రావడం చూసి అన్నపూర్ణ కళ్ల వెంబడి ఆనంద భాష్పాలు ఒక పవిత్ర గంగాజలంలా ధారగా రాలిపడ్డాయి. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికే కాని మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకోవడానికి కాదు అని ఆ సాధువు చివరగా ఒక గొప్ప మాట చెప్పాడు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలాన్ని గెలిచినవాడు ఈ ప్రపంచంలో దేన్నైనా సరే సునాయాసంగా సాధించగలడు అని ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆయన బోధించాడు. ఆయన చెప్పిన ప్రతి అక్షరం అక్కడ ఉన్న వారందరి మనసుల్లో ఒక గొప్ప మంత్రంలా ఎప్పటికీ చెరిగిపోని విధంగా శాశ్వతంగా నాటుకుపోయింది. ఆ రోజు నుంచి ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తమ పనులను ఎంతో శ్రద్ధగా ఒక బాధ్యతలా కాకుండా దైవ కార్యంగా భావించి చేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఎవరు పడుకోకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఊరి గుడిని మరింత అందంగా తీర్చిదిద్దే పనుల్లో ఎంతో చురుకుగా పాల్గొన్నారు. వాళ్ల కష్టం ఏమాత్రం వృధా పోలేదు. ఆ సంవత్సరం వాళ్ల పొలాల్లో ఊహించని విధంగా బంగారు పంటలు పండి ఓరంతా సిరిసంపదలతో కన్నుల పండువగా కళకళలాడింది. మన చేతుల్లో ఉన్న అమూల్యమైన కాలాన్ని మంచి పనుల కోసం మాత్రమే ఉపయోగించి దేవుని దయకు మనమంతా అర్హులుగా మారుదాం. ఉదయం సూర్యుని లేలేత కిరణాలు మనపై పడినప్పుడు
మన శరీరంలో కలిగే అద్భుతమైన ఉత్సాహం ఈ సృష్టిలో మరే ఇతర దారిలో కూడా మనకు ఖచ్చితంగా దొరకదు అని అనుభవజ్ఞులు చెబుతారు. అందుకే ఆ ఉత్సాహాన్ని రోజంతా కాపాడుకుంటూ రాత్రి మాత్రమే సుఖంగా నిద్రపోయి మరుసటి రోజుకి సరికొత్తగా సిద్ధం అవడమే నిజమైన యోగం. ఆడవారు చురుకుగా ఉంటే ఇల్లు ఎలా బాగుంటుందో, ఆ ఇంటికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ ఎలా వస్తుందో అన్నపూర్ణ జీవితం ఇప్పుడు ఒక గొప్ప నిదర్శనం. ప్రతి చిన్న పనిలోనూ దైవాన్ని చూసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా బతికే ఏ కుటుంబానికైనా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఒక రక్షక కవచంలా ఉండి కాపాడతాయి. ఈ అద్భుతమైన మార్పు కేవలం ఒక అన్నపూర్ణకే పరిమితం కాకూడదు. ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఇంట్లోనూ ఆ మార్పు మొదలు కావాలి అన్నదే మా ముఖ్యమైన ఆకాంక్ష మరియు గట్టి సంకల్పం. ఈ అద్భుతమైన మాటలు విన్న తర్వాత మీ అందరికీ కూడా మన దైనందిన జీవితాల్లో దాగిన చిన్న చిన్న తప్పులు ఎంత పెద్ద నష్టాన్ని మనకు తెలియకుండానే తీసుకువస్తాయో ఇప్పుడు పూర్తిగా అర్థం అయ్యే ఉంటుంది. మనం చేసే ప్రతి చిన్న మంచి పనికి లేదా చెడు పనికి ప్రతిఫలం ఆ దేవుడు ఏదో ఒక రూపంలో సరైన సమయంలో మనకు ఖచ్చితంగా అందిస్తాడు. అది గొప్ప అదృష్టంగానైనా లేదా కఠినమైన దరిద్రంగానైనా సరే మనం జీవితాంతం అనుభవించక తప్పదు. అందుకే ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి అది మన కుటుంబానికి ఎంతవరకు మేలు చేస్తుందో వివేకంతో సరైన నిర్ణయించుకుని ఆ తర్వాతే దృఢంగా ముందుకు అడుగు వేయాలి. ఒక ఇల్లు అద్భుతమైన గుడిలా కళకళలాడుతూ మారాలన్నా లేదా కష్టాల కడలిగా ఒక నరకంలా కళ్ల ముందే తయారు కావాలన్నా ఆ ఇంటి ఇల్లాలు చేతిలోనే దాని పూర్తి బాధ్యత ఉంటుంది అని మన పెద్దలు ఎప్పుడూ ఊరికే అనలేదు. ఇల్లు చూసి ఇల్లాలిని చూడాలి అన్న అద్భుతమైన నానుడి మన పల్లెటూరి వాతావరణంలో ఎప్పటినుంచో ఎంతో బలంగా నాటుకుపోయి ఉన్న అతి పెద్ద సత్యమని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మధ్యాహ్నం పూట మరియు పగటిపూట నిద్ర అనే ఒక దుష్ట వ్యసనం మనిషిని ఒక మహా బద్ధకస్తుడిగా మార్చి అతన్ని ఏ చిన్న పనికి పనికిరాకుండా ఎలా దారుణంగా నాశనం చేస్తుందో మనం అన్నపూర్ణ నిజ జీవిత కథ ద్వారా ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం. మన ఇంట్లోని పసిపిల్లలకు కూడా మనం ఇలాంటి ఎంతో మంచి అలవాట్లను వాళ్ల చిన్నప్పటి నుంచే క్రమం తప్పకుండా నేర్పిస్తే వాళ్లు భవిష్యత్తులో పెద్దయ్యాక సమాజంలో ఎంతో గొప్ప స్థానానికి చాలా సులభంగా చేరుకుంటారు. వయసులో ఉన్నప్పుడు సమయం అసలు విలువ తెలియనివాడు తన జీవితంలో ఎప్పటికీ ఒక చిన్న అడుగు కూడా పైకి రాలేడు అని వాళ్ల లేత మనసుల్లో ఎంతో బలంగా ఎప్పటికీ నాటుకునేలా మనం ఎంతో ప్రేమగా విడమర్చి చెప్పాలి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే చకచకా లేవడం, ఇష్ట దైవాన్ని మనసారా స్మరించడం మరియు సాయంత్రం వేళల్లో బయట చురుకుగా ఆడుకోవడం లాంటి ఎన్నో మంచి పనులు పిల్లల శారీరక ఆరోగ్యానికి కూడా జీవితాంతం ఎంతగానో మేలు చేస్తాయి. సాటి మనుషులకు ఎంతో కొంత సహాయం చేయడం అనేది దేవుడికి మనం నేరుగా చేసే అతి పెద్ద సేవ అని మన అద్భుతమైన పురాణాలు ఎప్పటినుంచో ఎంతో వివరంగా మనందరికీ పదే పదే ఘోషిస్తూనే ఉన్నాయి. భక్తులారా, ఈ పవిత్రమైన మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మేము మీకు ప్రతిరోజు ఎన్నో గొప్ప ధార్మిక విషయాలు తెలియజేయడానికి రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా ఎంతో కష్టపడుతున్నాము అని దయచేసి గమనించగలరు. ఈ పురాతన ధార్మిక సత్యాలు మరియు ఇట్లాంటి పవిత్రమైన కథలు ప్రపంచంలో మరింత మందికి వేగంగా చేరవేయాలన్న మా ఈ పవిత్రమైన బృహత్తర యజ్ఞానికి దయచేసి మీరు స్కానర్ ద్వారా విరాళం అందించి మనసారా తోడ్పడండి. మీ చిన్న ఆర్థిక సహాయం అయినా సరే మాకు నిరంతరం ముందుకు సాగడానికి ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చి మీకోసం పని చేసేలా నిలుస్తుంది. అన్నపూర్ణ అప్పుడు అత్యంత కష్టపడి తీసుకున్న ఒక చిన్న గట్టి నిర్ణయం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేయకుండా ఒక ఊరి రూపురేఖలను కూడా సమూలంగా ఎంత అద్భుతంగా మరియు పవిత్రంగా మార్చేసిందో మనం అందరం మన కళ్ళారా స్పష్టంగా చూసాం. ఇప్పుడు ఆ పచ్చని అందమైన పల్లెటూరు అనగానే చుట్టుపక్కల ఉన్న ఎన్నో పల్లెటూళ్ల వాళ్లందరికీ ఒక అత్యంత గొప్ప ఆదర్శంగా నిలిచి అందరి ఆప్యాయతలను పొందుతూ ఒక గొప్ప ఆదర్శ గ్రామంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. అక్కడి అమాయక ప్రజల ముఖాల్లో నిత్యం ప్రశాంతంగా వికసించే చిరునవ్వులు, అలాగే వాళ్ల ఇళ్లల్లో ఎప్పుడు నిండుగా ఉండే సిరి సంపదలు చూస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అక్కడే శాశ్వతంగా కొలువుదీరింది అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. చివరగా ఈ మొత్తం అద్భుతమైన కథలోని అసలైన సారాంశం ఏమిటంటే మధ్యాహ్నం వేళలో మరియు మునుమాపు సాయంత్రం వేళల్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదమరిచి బద్ధకంగా అస్సలు నిద్రపోకూడదు. ఆ పవిత్రమైన మరియు అమూల్యమైన సమయాన్ని ఎప్పుడూ దైవ నామస్మరణకు లేదా ఇంటిలోని ముఖ్యమైన పనులను చక్కబెట్టుకోవడానికి మాత్రమే
మనం ఎంతో జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే జ్యేష్ఠదేవి అనబడే దరిద్ర దేవత మన ఇంటి గడప తొక్కకుండా ఎప్పటికీ దూరంగా ఉంటుంది. అలాగే పగటిపూట ఎల్లప్పుడూ ఎంతో చురుకుగా ఉంటూ రాత్రి వేళ మాత్రమే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే మన శారీరక ఆరోగ్యం మరియు ఇంటి ఐశ్వర్యం 10 కాలాల పాటు పచ్చగా వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఆడవారు ఎప్పుడైతే తమ ఇంటి బాధ్యతగా మెలుగుతూ ఎంతో పవిత్రమైన మంచి దారిలో ఎప్పుడు నడుస్తారో అప్పుడే ఆ కుటుంబం మొత్తం అన్ని రకాలుగా ఎంతో సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.